హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చనాస్ థింగ్స్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో ముందుకు వచ్చాను. అదేంటంటే ఫ్రూట్ కేక్. దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకుంటున్నాను. అందులో 1/4 కప్ ఆల్మండ్స్ వేసుకోవాలి, 1/4 కప్ క్యాషు, 1/4 కప్ చాప్ చేసుకున్న చెర్రీస్ని వేసుకోవాలి, 1/2 కప్ చాప్ చేసి పెట్టుకున్న డేట్స్ని వేసుకోవాలి, 1/4 కప్ గ్రీన్ టూటీ ఫ్రూటీస్ని వేసుకోవాలి, 1/4 కప్ కిస్మిస్ని వేసుకోవాలి, 1/4 కప్ రెడ్ టూటీ ఫ్రూటీస్ని వేసుకోవాలి, తర్వాత 1 కప్ పొమగ్రనేట్ జ్యూస్ని వేసుకోవాలి. దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పొమగ్రనేట్ జ్యూస్ కాకుండా ఆరెంజ్ జ్యూస్ ఇంకా యాపిల్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దాన్ని 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 4 అవర్స్ తర్వాత దాన్ని ఫ్రిడ్జ్ నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ దాన్ని మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ ఒక బౌల్ తీసుకుంటున్నాను. అందులో 1/2 కప్ కర్డ్ని వేసుకోవాలి, తర్వాత 1/4 కప్ ఆయిల్ని వేసుకోవాలి, తర్వాత 1/2 కప్ షుగర్ వేసుకొని అది డిజాల్వ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ మైదా తీసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ వంట సోడాని వేసుకోండి. ఇక్కడ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం డ్రై ఫ్రూట్స్ని యూజ్ చేయలేదు, 1/2 మాత్రమే యూజ్ చేశాను. ఇప్పుడు మనం వాటిని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ 1/4 కప్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. లంప్స్ లేకుండా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మౌల్ తీసుకుంటున్నాను. అందులోకి ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా మైదా పిండిని వేసుకొని మొత్తం అంతా మౌల్ని స్ప్రెడ్ చేయాలి. మీ దగ్గర బేకింగ్ పేపర్ ఉంటే బేకింగ్ పేపర్ యూస్ చేసుకోవచ్చు. ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేయండి ఎయిర్ బబుల్స్ పోవడానికి. సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి 1/2 మాత్రమే యూజ్ చేస్తాం ముందు. ఇంకా 1/2 డ్రై ఫ్రూట్స్ కేక్ పైన గార్నిష్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. దాన్ని 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకుంటున్నాను. కేక్ మౌల్ని పెట్టేసి దాని లిడ్ పెట్టేసి ఒక 40 to 45 minutes మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, కేక్ బేక్ అయిపోయింది కంప్లీట్గా. దాన్ని మొత్తం కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం అంతా కూల్ అయిన తర్వాత కేక్ అన్ని సైడ్స్ని స్క్రేప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకున్నాను, దాంట్లోకి ఫ్లిప్ చేసుకుంటున్నాను. తర్వాత 2 to 3 minutes ట్యాప్ చేసుకోవాలి కేక్ తొందరగా రావడానికి. ఇక్కడ నేను ప్లేట్ తీసుకొని ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేస్తున్నాను. ఫ్రూట్ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.